శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషంగాను ఉన్నారు అని మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మానవునికి అనుగ్రహించినటువంటి ఒక వరములలో తన స్వభావాన్ని, తన పోలిక ఇవ్వటంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యము అనేది. బైబిల్ గ్రంథంలో దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృజించాడు అని చెప్పినప్పుడు దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానము ఏమిటంటే స్వాతంత్ర్యము అనేది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యము అనేటువంటి మాట. ఏమిటా స్వేచ్ఛ, ఏమిటా స్వాతంత్ర్యము అనేది మనం కొంత ఆలోచన చేయాలి. సాధారణంగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యము లేని ప్రపంచాన్ని కానీ మనం ఊహిస్తే అది ఎంతో దారుణంగా ఉంటుంది. అందువల్లనే ఏ వ్యక్తికైనా, ఏ దేశానికైనా స్వాతంత్ర్యము వచ్చినప్పుడు అది ఒక పండుగగా, అది ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా, సంతోషించేటువంటి దినముగా ప్రతి దేశము, ప్రతి వ్యక్తి కూడా జ్ఞాపకము చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఆగస్టు మాసములో స్వాతంత్ర్యమును గురించి ఆయా రీతులుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు బైబిల్ గ్రంథములో దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని గురించి కూడా మనం కొంత అవగాహన కలిగి ఉండటము అది మంచిది. అది మనకు క్షేమము, సంతోషాన్ని కలుగు చేస్తుంది అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఉదాహరణకు ప్రాథమిక హక్కు, ఆత్మాభిమానము అనేటువంటి మాటలు కూడా ఒక రకంగా స్వాతంత్ర్యానికి సంబంధించిందే. ప్రాథమిక హక్కులకు భంగం కలగటము అనేది స్వాతంత్రం లేకుండా ఉండటం. లేకపోతే ఆత్మాభిమానం చంపుకొని బ్రతకటం అంటే స్వాతంత్రం లేకుండా ఉండటము అనేటువంటి ఒక నిర్బంధం, ఒక నియంత్రణ, దాసత్వం, బానిసత్వం అనేటువంటి ఇవన్నీ కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం లేనటువంటి పరిస్థితులను మనం తీసుకుని వెళతాయి. ప్రత్యేకంగా ఈ దినాలలో స్వాతంత్ర సమర యోధులు అంటారు. అంటే ఎవరైతే స్వాతంత్ర్యం రావడానికి, దేశానికి స్వాతంత్రం రావడానికి ప్రత్యక్షంగానండి, పరోక్షంగానండి, ఏ స్థలములో ఉన్నా, ఏ వయసులో ఉన్నా ఎవరైతే పోరాడారో వారిని స్వాతంత్ర్య సమర యోధులు అంటాం. వారి యొక్క త్యాగం, వారు పడినటువంటి శ్రమ, వారు చేసినటువంటి పోరాటాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని బట్టి మనము సంతోషిస్తూ ఉంటాము. భవిష్యత్తు గురించినటువంటి ఒక స్వేచ్ఛ ప్రపంచం, ఒక స్వాతంత్ర్యం కూడినటువంటి ప్రపంచం, ఒక నిర్బంధము లేని, నియంత్రణ లేని, దాసత్వం లేని, బానిసత్వం లేని, క్షేమము కలిగించేటువంటి ఒక భవిష్యత్తుకు పునాది మనకు కలిగినటువంటి స్వాతంత్ర్యాన్ని సరిగా అర్థం చేసుకోవటము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో ఫ్రీడమ్ అనేది, స్వాతంత్ర్యము అనేది రెండు ప్రాముఖ్యమైన విషయాలను కూడా తీసుకొస్తుంది. ఒకటి బాధ్యత, రెండు జవాబుదారీతనం. బాధ్యత లేని స్వాతంత్ర్యము నష్టాన్ని కలుగజేస్తుంది. జవాబుతనం అంటారు కదా. కాబట్టి అకౌంటబిలిటీ అనేటువంటి మాట, జవాబుదారీతనం అటువంటి లేనిది కూడా అది నష్టానికి, ఒక రకమైన నియంత్రణకు, నియంతృత్వ పోకడలకు దారితీస్తుంది. అందువల్లనే స్వాతంత్ర్యం ఎప్పుడు కూడా, అది వ్యక్తిగత స్వాతంత్ర్యమైన, వాక్ స్వాతంత్ర్యమైన, దేశ స్వాతంత్ర్యమైన, ఈవెన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పి అంటాం. అంటే ఆర్థిక సంబంధమైనటువంటి స్వాతంత్ర్యము
అయినప్పటికీ, ఏ స్వాతంత్ర్యము అయినప్పటికీ కూడా 2 ప్రాముఖ్యమైన విషయాలు అందులో ఉంటాయి. ఒకటి బాధ్యత, రెండవది జవాబుదారీతనము అని చెప్పని అంటాం. ఒకవేళ కానీ బాధ్యత లేకపోతే, జవాబుదారీతనం లేకపోతే అది విచ్చలవిడితనం అవుతుంది. నేను ఏమి అనుకుంటే అది చేయగలను అనేది ఒక బాధ్యత లేకుండా, జవాబుదారీతనం లేకుండా ఉంటే అది విచ్చలవిడితనం అవుతుంది. అది నష్టానికి దారితీస్తుంది. అంతకంటే కూడా అది దాసత్వంలో ఉన్నదానికంటే కూడా ఇంకా నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను మన మనసులో ఉంచుకొని బైబిల్ గ్రంథంలో కూడా నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని గురించి, రాజకీయ, సామాజిక, ఆర్థిక, వాక్ స్వాతంత్రము అవసరము, అంతకంటే కూడా మించి అంతరంగ స్వాతంత్ర్యము గురించి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేశ స్వాతంత్రాన్ని, సామాజిక స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నటువంటి మనం అంతరంగ స్వాతంత్రాన్ని గురించి ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దీనికి సహాయకరంగా యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని, 36వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనము, 36వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, 36వ వచనంలో కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు, నిజముగా స్వతంత్రులై ఉందురు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి జనసమూహంతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు అప్పటికే రోమా ప్రభుత్వం పరిపాలన కింద ఉన్నారు. ఒక రకంగా వారు రోమా ప్రభుత్వం యొక్క దాసులు కాదు, కానీ దాసులు లాంటి అనుభవంలో వారు ఉన్నారు. సొంత రాజ్యాంగం కానీ, సొంత విధి విధానాలు కానీ లేకుండా ఆనాడు ఉన్నటువంటి యూదులు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి మానవునిగా వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన స్వాతంత్ర్యాన్ని గురించి మాట్లాడాడు. ఏమన్నాడు అంటే, సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేస్తుంది, ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ అనేది, సత్యము అనేది చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తి సత్యమును అర్థం చేసుకుంటే అనేకమైనటువంటి బంధకాల నుంచి, అంధకారం నుంచి, కట్ల నుంచి బయటపడతాడు అనేది జ్ఞాపం చేశాడు. ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ అన్నట్టుగా మన మహానుభావులు కూడా అనేక మంది సత్యమును గురించి మాట్లాడారు. సత్యముతో నా అనుభవము అనేటువంటి గ్రంథాలు కూడా రాశారు. కాబట్టి ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ అన్నాడు. అదే సమయంలో కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే అన్నాడు. అంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యమే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మీకు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని ఇస్తాడు అనే మాట యేసుక్రీస్తు ప్రభువారే చెప్పాడు. అయితే ఆనాడు ఉన్నటువంటి ప్రజలకు, వారికి అనుమానం వచ్చింది. వాస్తవంగా మేము ఎవరికి దాసులము కాదే, స్వాతంత్రాన్ని గురించి మాట్లాడుతున్నావేమిటి అని ఆయనను ప్రశ్నించినట్టుగా, వారిలో వారు అనుకున్నట్టు ప్రశ్నించినట్టుగా మనకుంటుంది. 33వ వచనంలో వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి అనే మాట. ఒకటి, మేము మా నేపథ్యం, మా యొక్క సంస్కృతి, మా యొక్క ట్రెడిషన్, దాని ప్రకారం ఆలోచన చేస్తే, మా పితరులు ఎవరో మేము ఆలోచన చేస్తే, మేము ఎవరికి దాసులై ఉండలేదు కదా, మరి నీవు స్వాతంత్రాన్ని గురించి ఎట్లా మాట్లాడుతున్నావు అని
బహుశా వారు సామాజిక, ఆర్థిక అయితే రాజకీయ దాసత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. రాజకీయ స్వాతంత్రాన్ని గురించి మాట్లాడుతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క దాసత్వము, నిజమైనటువంటి దాసత్వం ఏంటో వారికి జ్ఞాపకం చేశాడు. 34వ వచనంలో, అందుకు యేసు, పాపము చెయ్యు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అనే మాట. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వాతంత్ర్యమును ఇస్తాడు. నిజమైనటువంటి స్వాతంత్ర్యము, నిజమైనటువంటి స్వేచ్ఛ, శిక్ష నుండి, అపరాధ భావన నుండి భవిష్యత్తుకు బాటలు వేసేటువంటి, ప్రస్తుతము అదే సమయంలో భవిష్యత్తు నిత్య జీవము ఇచ్చేటువంటి ఆ స్వాతంత్రాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, రాజకీయ దాసత్వం కాదు కానీ పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అనే మాట వాడాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి దాసత్వం ఏంటంటే పాప దాసత్వము అనేటువంటి మాట. దేవుడు మానవుణ్ణి స్వేచ్ఛగాను స్వతంత్రంగా చేశాడు. దీన్ని ఫ్రీ విల్ అనే మాట అంటారు. అంటే దేవుడు మానవునికి ఆయన స్వేచ్ఛనిచ్చాడు. అంటే ఆలోచన స్వేచ్ఛ ఉంది. అలానే ఎంపికలో చాయిస్ అని చెప్పి అంటాం కదా, ఏది ఎన్నుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎంపికలో దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. ప్రేమించుట్లో కూడా దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. అలానే విధేయత చూపటంలో కూడా దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఒక మరమనిషిలాగా, ఒక యంత్రంలాగా, ఏ స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా, ఆయనేదో ఒక నియంతలాగా, మానవుడేదో ఒక యంత్రంలాగా, ఒక స్వతంత్రత లేకుండా, స్వేచ్ఛ లేకుండా, ఆలోచన లేకుండా, తను ఏం చెప్తే అది ఆట ఆడినట్టుగా, రాత అంటారు కదా, అట్లా దేవుడు మానవుని చేయలేదు. దేవుడు మానవునికి సంపూర్ణ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్రంతో పాటు బాధ్యతను ఇచ్చాడు, జవాబుదారితనం ఇచ్చాడు. అంటే ఆ స్వాతంత్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, తన యొక్క బాగు కొరకు, తన క్షేమం కొరకు, తన భవిష్యత్తు కొరకు ఆ స్వాతంత్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్పాడు. ఇదిగో ఈ తోట చెట్లలో నీవు ఇష్టం, నువ్వు ఏ పేర్లను పెట్టచ్చు, జంతువులకి సేద్యం చేయవచ్చు, ఏ వృక్షఫలమైనా తినచ్చు, కానీ ఇదిగో ఈ విధంగా చేస్తే నీకు నష్టము అని దేవుడు ఒక బాధ్యతను ఇచ్చాడు. ఆ విషయం ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే లెక్క అడుగుతానని కూడా చెప్పాడు. జవాబుదారితనము అని చెప్పంటాం, అది కూడా ఉంది అనేమాట. అయితే మానవుడు దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని దేవుడు ఏదైతే చెప్పాడో అది అతిక్రమించటం, ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని అతిక్రమించాడు. తద్వారా ఏమైందంటే తన యొక్క నష్టానికి, శిక్షకు తనే పాత్రుడు. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఒక వ్యక్తి ఏ విధంగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఏ విధంగా ప్రవేశించిందో అన్నట్టుగా దాని యొక్క పర్యవసానము, ఆ పాపం యొక్క పర్యవసానము మానవాళి అందరూ కూడా పాపానికి దాసులుగా ఉన్నారు అనే మాట బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఒకటి పాప దాసత్వాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఈ పాపము ఏం చేస్తుంది అంటే నీకు నష్టాన్ని కలుగజేస్తుంది, నీకు మరణాన్ని కలుగజేస్తుంది. అది ఒకటి పుట్టుక ద్వారా జన్మ పాపము అంటాము. రెండవది క్రియల పాపం, సిన్ఫుల్ బై నేచర్, సిన్ఫుల్ బై చాయిస్ అని చెప్పంటాం. మానవుడు ఒక జన్మ ద్వారా పాపము ఉంది, అదే సమయంలో క్రియల ద్వారా బై చాయిసెస్ తన యొక్క ఎంపిక ద్వారా పాపిగా ఉన్నాడు అనే మాట. పాపానికి వచ్చేటువంటి జీతము మరణము అనే మాట ఉంది. కాబట్టి పాపము సంతోషం లేకుండా చేస్తుంది, సమాజాన్ని నష్టపడుతుంది,
శాంతి లేకుండా, సమాధానం లేకుండా, అపరాధ భావన, ఇవన్నీ కూడా పాపము కలుగు చేస్తుంది. ఇదే 8వ అధ్యాయంలో ఒక ఒక స్త్రీని వ్యభిచారమందు పట్టుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆమె తీసుకువచ్చారు. తీసుకొచ్చినప్పుడు, ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారము, మా యొక్క చట్టం ప్రకారము ఈ విధంగా పాపం చేస్తే ఇదిగో రాళ్లతో కొట్టి చంపాలి, మరి నువ్వేం చెప్తావు అని యేసుక్రీస్తు ప్రభు వారిని తీర్పు తీర్చడానికి అడిగారు. అంటే వారు తప్పుడు ఉద్దేశం దాని దగ్గరికి వచ్చారు. ఒకవేళ అవును మరణశిక్ష విధించాలి అంటేనేమో నీవు రోమా ప్రభుత్వం యొక్క అధికారాన్ని తృణీకరిస్తున్నావు, మరణశిక్ష చేసేటువంటి అధికారం నీకు లేదు అని చెప్పడానికి, ఒకవేళ లేదు అంటేనేమో నువ్వు ధర్మశాస్త్రాన్ని తృణీకరిస్తున్నావు అని ఆయనను ఇరుకుని పెట్టాలని చెప్పని ఏదో ప్రశ్న అడిగారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆమె పాపము చేయలేదు అనలేదు, పాపానికి శిక్ష లేదు అనలేదు, లేదా పాపంతో ఏదో రాజీ పడిపోయి లేదన్నట్టుగా చూడలేదు. ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీలో పాపము లేని వాడెవరో, పాపం చేయని వాడెవడో ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అక్కడ స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే, యేసు ఒక్కడే మిగిలిపోయాను, అందరూ కూడా వెళ్ళిపోయారు. దాని అర్థం ఏంటిది? చాలా స్పష్టంగా అందరూ పాపులే, అందరూ పాపం చేశారు. వేరే వారిని శిక్షించడానికి అర్హులు కాదు, రక్షించడానికి కూడా అర్హులు కాదు. యేసు ఒక్కడే మిగిలిపోయాను అనే మాట మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నేను నీకు శిక్ష విధింపను అనే మాట ఉపయోగించాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఇదే 8వ అధ్యాయము 46వ వచనంలో, నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును అనే మాట. కాబట్టి పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపము చేయనివాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అనే మాట. అంటే ఈ పాప దాసత్వం నుంచి విడిపించడానికి ఏకైక మార్గం, ఏకైకటువంటి సత్యం, జీవాన్నిచ్చేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఏ విధంగా ఒక దేశ స్వాతంత్ర్యం కొరకు అనేక మంది పోరాడి వారు సమర యోధులుగా ఉన్నారో, ఈ పాపము నుండి వచ్చే దాసత్వాన్ని నుంచి ఈ స్వాతంత్రం ఇవ్వడానికి ఈ భూలోకం అంతటి కొరకు లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన త్యాగం చేశాడు, ఆయన పోరాడాడు, ఆయన సిలువలో మనందరి కొరకు ప్రాణాన్ని పెట్టాడు, ఆయన శిక్షను అనుభవించాడు, మన శిక్ష ఆయన మీద వేయబడింది. కాబట్టి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో తనకు తాను అప్పగించుకుంట ద్వారా, ఆయన మరణించుట ద్వారా మనకు విడుదల, విమోచన, పాప క్షమాపణ ఆయన మనకు ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో పాప దాసత్వాన్ని నుండి విడిపించేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఈ లోకములో పాపము లేని పరిశుద్ధుడుగా, దైవ మానవుడిగా, పాపుల కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, మరణించి తిరిగి లేచినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కాబట్టి ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవం. కాబట్టి ఆయన మాత్రమే పాప దాసత్వాన్ని నుంచి విడుదల చేయగలడు. కాబట్టి అందువల్లనే ఆయన చాలా ధైర్యంగా, వారు ఎంతమంది ఎన్ని అనుకున్నప్పటికీ కూడా అని చెప్పిన మాట ఏమిటంటే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అనే మాట ఉపయోగించాడు. కాబట్టి మొట్టమొదటిది నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిలో నిజమైనటువంటి స్వాతంత్ర్యం ఉంది. అంతరంగ స్వాతంత్ర్యము అంటాం, బియాండ్ ఇండిపెండెన్స్. మన యొక్క దేశ స్వాతంత్రానికి
దానికంటే కూడా మించి అంతరంగ స్వాతంత్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తారు. కాబట్టి ఈ సమయంలో మొట్టమొదట ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మరి ఏ విధంగా ఈ స్వాతంత్రాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు? ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 1947లో స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారు మరలా తిరిగి పోరాడాల్సిన పని లేదు. వారు మరలా తిరిగి త్యాగాలు, శ్రమ, పోరాటాలు చేయవలసిన అవసరం లేదు. ఈ యొక్క నూతన తరం ఏం చేయాలి అంటే దానిని జ్ఞాపం చేసుకుని దానిని నమ్మాలి, దాని మీద విశ్వాసం ఉంచాలి, దాన్ని తమ అనుభవంలోకి అనుభవించాలి, బాధ్యత కలిగి జవాబుదారీతనం కలిగి జీవిస్తూ భవిష్యత్తును నిర్మించుకోవాలి. అదేవిధంగా 2026 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు పాప దాసత్వం నుంచి విడిపించడానికి ఆ శిలువలో మరణించి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే ఎవరైతే ఇంకా ఇదిగో నేను పాపంలో కూరుకుపోయి ఉన్నాను, నా అంతటా నేను బయటికి రాలేను, నా వల్ల కాదు, ఇది దొంగ ఊబి, జిగటగల దొంగ ఊబి అంది, నాశనకరమైన గుంట, నా పాపము నన్ను తినివేస్తుంది, నా పాపము నన్ను మరణానికి తీసుకువెళ్తుంది అని ఎవరైతే ఆ స్వేచ్ఛ కావాలి, నాకు స్వాతంత్రం కావాలి అని కోరుకుంటారో వారు చేయవలసిన పని ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. దేవా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నా కొరకు నీవు సిలువలో మరణించావు, నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని పశ్చాత్తాపంతో ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఆయన నీ పాపములు క్షమించి వేస్తాడు. నీ యొక్క ఆ పాపం యొక్క శిక్ష నుండి నిన్ను విడుదల కలుగజేస్తాడు, విమోచనిస్తాడు, అంధకారము నుండి వెలుగులోకి తీసుకొస్తాడు, చీకటిలో నుండి వెలుగులోకి తీసుకొస్తాడు, మరణములో నుండి జీవంలోనికి ఆయన తీసుకువస్తాడు. ఆ నాశనకరమైన గుంట జగట ఊబి నుండి ఆయన నిన్ను పైకి లేపుతాడు. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా ఇంకా ప్రభువుని నమ్మకపోతే ద ట్రూ ఫ్రీడమ్, నిజమైన స్వాతంత్రం యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ప్రభు నమ్ముకున్న వారి గురించి ఆయన ఈ మాట చెప్పాడు. 31వ వచనం, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, అంటే ఎవరైతే నమ్మారో, కొంతమంది ఆయన నమ్మారు అని 30వ వచనంలో ఉంది. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. దేవునికి స్తోత్రం. చాలామంది ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఎవరైతే నమ్మారో వారికి ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు నమ్మారు, దేవుని స్తోత్రం, నా వాక్యమందు నిలిచి ఉండండి, నా మాట యందు నిలిచి ఉండండి, అప్పుడు మీరు నాకు నిజమైనటువంటి శిష్యులుగా ఉంటారు. నిజమైన శిష్యులుగా ఉంటే సత్యాన్ని మీరు గ్రహిస్తారు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తుంది. అంటే ఆ స్వాతంత్ర్యాన్ని అనుభవంలోనికి మీకు తీసుకువస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ చక్కని క్రమాన్ని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. 1, వాక్యమందు నిలిచి ఉండటం, తద్వారా నిజమైన శిష్యులుగా ఉంటారు. నిజమైన శిష్యులుగా ఉంటే సత్యమును గ్రహిస్తారు. సత్యమును గ్రహించిన వారికి స్వాతంత్ర్యము ఉంటుంది, స్వాతంత్రాన్ని అనుభవిస్తారు అనేటువంటి మాట. కాబట్టి పాపం యొక్క శిక్ష నుండి మాత్రమే కాదు, ఎవరైతే వాక్యమందు నిలిచి ఉంటారో వారు పాపం యొక్క శక్తి నుండి కూడా అనుదిన తమ దైనందిన జీవితాల్లో అనుదినము కూడా పాపములో పడకుండా ఏ దాసత్వాన్ని నుంచి అయితే విడిపించబడ్డారో మరలా తిరిగి దానికి దాసులు కాకుండా పాపం యొక్క శక్తి నుండి కూడా వాక్యమందు నిలిచి ఉండటం ద్వారా, సత్యాన్ని అర్థం చేసుకునటం ద్వారా అనుదినము విడిపించబడుతూ ఉంటారు. దేవుని యొక్క సారూప్యంలోనికి ఎదుగుతూ ఉంటారు. కాబట్టి 1, కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు అని ప్రభువు చెప్పినట్టుగా నమ్మని వారు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. నీ పాపములకు ప్రాయశ్చిత్తం ఆయనే, నేను విడిపించేవాడు ఆయనే, ఇంకా ఏ దిక్కు మనకు లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నమ్మిన వారు వాక్యమందు నిలిచి సత్యాన్ని మరి ఎక్కువగా గ్రహిస్తూ ఆయన శిష్యులుగా జీవిస్తూ
నిజమైనటువంటి స్వాతంత్రాన్ని అనుదిన జీవితంలో అనుభవిస్తూ పాపం యొక్క శక్తి నుండి విడుదల పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ నామమునకు హృదయపూర్వక స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేశాన్ని బట్టి, దేశానికి ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి, ఎవరైతే స్వాతంత్ర సమర యోధులు, వారి త్యాగాలు, వారి పోరాటాలు, వాటిని జ్ఞాపం చేసుకుంటూ మనం స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. అంతకంటే కూడా మించి పాపం యొక్క దాసత్వాన్ని నుంచి, ఆ నరకం యొక్క శిక్ష నుండి విడిపించేటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే అనుమానంతో, అపార్థంతో వాయిదా వేస్తూ ఉన్నారో, సత్యాన్ని గ్రహించకుండా ఉన్నారో, వారిని మీరు జ్ఞాపం చేసుకునండి. మీ ప్రేమను, మీ త్యాగాన్ని, మీ శిల్వ కార్యాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించడానికి సహాయం తెచ్చమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరైతే మిమ్మల్ని నమ్మారో వారు వాక్యమందు నిలిచి మీకు నిజంగా శిష్యులుగా ఉంటూ సత్యమును గ్రహిస్తూ నిజమైన స్వాతంత్రాన్ని అనుదినం అనుభవించడానికి మీ కృప అనుగ్రహించండి. వాక్యము ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించండి. వారి ప్రతి అవసరత మీరు తీర్చి నిజమైనటువంటి స్వాతంత్ర్యము, సమాధానము, సంతోషము, సమృద్ధి, సంతృప్తి వారి జీవితాల్లో మీరు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.